హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ ప్రముఖ. జనరల్గా అబ్బాయిలు ఫీమేల్ వాయిస్తో పాటలు పాడుతుంటారు, మాట్లాడుతూ ఉంటారు. అలాగే అమ్మాయిలు కూడా మేల్ వాయిస్లో పాటలు పాడుతుంటారు. కానీ ఇప్పుడు నాతో ఉన్న అబ్బాయికి గాడ్ గిఫ్టే ఫీమేల్ వాయిస్ వచ్చింది. వైజాగ్ అబ్బాయి సాయి మనతో పాటు ఉన్నారు. సో అతను సింగర్ అవ్వాలని ప్రయత్నిస్తూ వస్తున్నారు. అతని జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఏంటి, ఆ వాయిస్ వల్ల చాలా ఇబ్బందులు ఆయన పడ్డారనమాట. వాటన్నింటి గురించి అడిగి తెలుసుకుందాం. హలో సాయి. హాయ్, ఎలా ఉన్నారు? యా, బాగానే ఉన్నాను. బాగానే ఉన్నారు అంటే కొంచెం బాగుండలేదా? అలా అని కాదు, బాగున్నాను. బాగున్నారు. సాయి, మీ పూర్తి పేరు? శ్రీ సాయి సన్విత్. ఓకే, అంటే పూర్తి పేరు చాలా ఉంది. సో ఇదైతే సన్విత్. సన్విత్ అంటే అర్థం ఏంటి? అంటే సాయి సన్విత్ అంటే సాయి యొక్క మార్గం అని. ఓ వావ్, మంచి మార్గం. ఓకే, సూపర్. సో ఎలా జరుగుతుంది ఇప్పుడు? పర్వాలేదు, ఇంతకు ముందు కన్నా కొంచెం పర్లేదు. డబ్బింగ్స్, సింగింగ్స్ అవుతున్నాయి. ఓకే, ఆల్ గుడ్. సో మీరు అనుకున్నటువంటి ఏవి అవుతుందో దానికి స్టార్ట్ చేశారనమాట వెళ్ళే విధానం. యా, ఖచ్చితంగా. సో మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న సాంగ్తో స్టార్ట్ చేద్దామా? జాబిల్లి కోసం ఆకాశమల్లి వీచాను నీ రాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లి వీచాను నీ రాకకై, రామయ్య ఎదలో రాగాల మాలై పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లి వీచాను నీ రాకకై. సూపర్, చాలా బాగా పాడారు. సంగీతం నేర్చుకున్నారా? లేదు, నేర్చుకుంటున్నా ఇప్పుడే. సో ఈ మధ్య కాలంలోనే ఒక కొత్త సాంగ్తో మళ్ళీ మా ముందుకు రాబోతున్నట్టుగా ఒక చిన్న బిట్ అలా వదిలారు రఘుకొంచె గారు. సో ఆ సాంగ్ హమ్ చేయగలరా? కలలు కళ్ళలయ్యాక కంటీరు పొంగిందా, అలల దారి మారాక తీరా మలిసిపోయిందా, ఆలయాన దీపం మారిందా, ఆకాశాన్ని చీకటి కమ్మిందా. సూపర్ సూపర్, అసలు చాలా మీనింగ్ ఉంది కదా ఒక్కొక్క లైన్లో. అసలు రఘుకొంచె గారు మీరు ఎలా అప్రోచ్ అయ్యారు, ఎలా ఛాన్స్ ఇచ్చారు, అసలు ఎలా జరిగింది ఆ జర్నీ? అంటే నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఇలా కొంతమంది నా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ సార్కి మెసేజ్ చేయడం, నా వీడియోస్ సెండ్ చేయడం. మెయిన్ అంటే నాగరాజ్ అనే అని పర్సనల్గా చాట్ చేసి రిక్వెస్ట్ చేశారనమాట. ఆ తర్వాత సార్ కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయిన తర్వాత నేను కలుస్తాను అన్నారు. అప్పటి తర్వాత సెకండ్ వేవ్ కరోనా వచ్చి మళ్ళీ మీట్ అవ్వలేదు. ఆ తర్వాత సార్ ఒకరోజు సాంగ్ పంపించి, అంటే ఒకసారి హమ్ చేయమన్నారు. హమ్ చేసా. తర్వాత ఇంకా తెలిసింది. సో అంటే సార్ ఉన్నప్పుడే తన ముందే హమ్ చేశారా రఘుకొంచె గారి ముందే? ఫస్ట్ నేను ఫోన్లో హమ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ హమ్ చేశాను. ఓకే, దాని తర్వాత ఈ సాంగ్ ఇచ్చారు. అది ఆల్బమ్ సాంగ్ ఆర్ మూవీ సాంగ్? బ్యాచ్ మూవీ సాంగ్, ఆల్బమ్ సాంగ్ కాదు. ఓకే, సో అది పాడిన తర్వాత చిన్న బిట్ బయటకు వచ్చిన తర్వాత మీకు వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉండేది? యా, ఫ్రెండ్స్ నుంచి అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ చాలా హ్యాపీగా ఉంది ఇలా చూసి. అంటే నువ్వు అనుకునేది సాధించు కొంతనా అనేసి చాలా మెచ్చుకున్నారు. వైజాగ్ నుంచి హైదరాబాద్కి వచ్చారు సాధించడానికి. చాలా కష్టపడ్డారా ఈ జర్నీలో? యా, తప్పదు మరి. మనకి కావాల్సింది సాధించాలి అనుకున్నప్పుడు ఆటపాటలు ఖచ్చితంగా ఉంటాయి. ఎలాంటి కష్టాలు ఫేస్ చేశారు? అంటే నాకు ఇక్కడ ఎవరు తెలియదు, కాంటాక్ట్ ఏం తెలియదు నాకు అసలు. నాకు ఇక్కడ ఒక పర్సన్ కూడా సరిగ్గా తెలియదు హైదరాబాద్ వచ్చినప్పుడు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చారు హైదరాబాద్కి? 3.5 years అవుతుంది ఇప్పుడు. 3.5 years అవుతుంది. ఇప్పుడు కొంచెం అంటే మెయిన్ టైం అంతా లాక్డౌనే బాగా తినేస్తుంది అనమాట. అప్పుడు కూడా ఇక్కడే ఉన్నారా లాక్డౌన్? యా, ఇక్కడే ఉన్నా. తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్కి, వెబ్ సిరీస్కి హమ్మింగ్స్ చేయడం, డబ్బింగ్స్ చెప్పడం అలా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇలా ఇంటర్వ్యూస్ అవ్వడం అలా. నేను సంగీతం నేర్చుకున్నాను అనుకోండి, ఒక దగ్గర గురువు దగ్గర సంగీతం నేర్చుకున్నాను అనుకోండి. ఆ గురువు ఏదో రకంగా నా వాయిస్ నచ్చి
కొంతమందికి చాలా మందికి అలాగే Prefer వస్తుంటాయి చేయడం. ప్రిఫర్ చేయడం. నాకు గురువు లేరు అండ్ మా పేరెంట్స్ లేరు, చనిపోయారు. ఈ సపోర్టు లేదు, ఫ్యామిలీ సపోర్టు లేదు, ఏమీ లేదనమాట. ఈ ఫ్యామిలీ సపోర్ట్ ఏమి, మనీ సపోర్ట్ ఏం లేకపోవడం వల్ల ఉండే ప్రాబ్లమ్స్ చాలా దారుణంగా ఉంటాయి అన్నమాట. అంటే మనం అందులోని నా వాయిస్ ఫీమేల్ వాయిస్, మేల్ వాయిస్ అయితే ఏదో ఒక రకంగా కొంచెం తక్కువ ఉంటుంది. ఫీమేల్ వాయిస్ వల్ల ఎక్కువగా అవే మాటలు ఎక్కువ ఉంటాయి. సో మీరు సింగర్ అవ్వాలని వచ్చారు, మళ్ళీ ఎందుకు ఈ డబ్బింగ్ సైడ్ వెళ్ళారు? అది కూడా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ వాటికి. ఈ మధ్య మూవీస్ కూడా చెప్తున్నాను. అయితే నేను డబ్బింగ్కి వెళ్ళడానికి కారణం కర్ణం శ్రీ రాఘవేంద్రన్ గారు అనమాట. అంటే నేను కోరస్ పాడడానికని సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అప్పుడు వెళ్ళిన తర్వాత సార్ ఏంటంటే ఫస్ట్ నీ వాయిస్ చాలా బాగుంది, ఫోన్లో మాట్లాడినా ఇక్కడ మాట్లాడినా, అలాంటప్పుడు నువ్వు ఎందుకు డబ్బింగ్ చెప్పకూడదు, డబ్బింగ్ ఫీల్డ్లో నీకు చాలా బాగుంటుందని స్టార్టింగే నాకు ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్న ఒక షార్ట్ ఫిలింలో నాకు డబ్బింగ్ ఇప్పించారు ఛాన్స్ హీరోయిన్కి. అది చెప్పినప్పుడు నాకు అలా అనిపించింది అనమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా ఇప్పుడు నేను సింగర్గా ఇప్పుడు లాక్డౌన్ టైంలో చాలా ఈవెంట్స్ లేవు. ఈ డబ్బింగ్స్ వైపు వెళ్ళడానికి కూడా కారణం కూడా అది కూడా ఒకటి. ఇది డబ్బింగ్ చెప్తే ఎంతో కొంత వస్తుంది, గడుస్తుంది. యా, ఆ రకంగా నేను అలా అడుగుపెట్టింది అది నాకు ప్లస్ అయిపోయింది. ఓకే, ఇప్పటి వరకు అలా చేసుకుంటూ వస్తున్నారు. యా, మీరు ఇందాక అన్నారు ఫోన్ కాల్స్ జనరల్గా కాల్ లిఫ్ట్ చేయగానే మామూలుగా వాయిస్ని బట్టి మేలా ఫీమేలా అర్థమవుతుంది. సో మిమ్మల్ని ఆ రకంగా మీరు మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు కొంచెం మాటలు అనడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, లేదా కొందరు ఇలా మాట్లాడుతూ ఉంటారు, నీ వాయిస్ అంతేనా లేదంటే మీరు కూడా ఇంతేనా, ఇలాంటి మాటలు కూడా కొందరు మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాంటివి మీరు ఫేస్ చేశారా? ఒకటే రెండు కాదు, చాలా చేశాను. ఓకే, అవన్నీ పట్టించుకుంటూ ఉంటుంటే ఇంకా వెనక్కి ఆగిపోతాం అన్నమాట. స్టార్టింగ్లో ఇవి విన్నప్పుడు ఏమనిపించేది? అంటే చిరాకు అనిపించేది స్టార్టింగ్లో అంటే స్టార్టింగ్ అని కదా, ఎప్పటి నుంచో ఉండేది కదా. అంటే ఇప్పుడు ఒక సస్టైన్ ఏజ్ వచ్చేటప్పటికి మనకి వాయిస్ చేంజ్ అవ్వకపోతే చాలా రకాలుగా అనుకుంటారు అందరూ. ఆ ఏజ్ నుంచి మా ఏరియాలో కూడా కొంతవరకు నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అంటే ఇప్పుడు నేను ఎవరి దగ్గర మాట్లాడడానికి చాలా కొంచెం భయపడుతూ ఉంటాను అనమాట. కావాలని బిగించి మాట్లాడటం అంటే టైట్ చేయడం అనమాట. నాకున్న వాయిస్ ఇప్పుడు ఇంట్లో మనం ఎంత ఫ్రీగా మాట్లాడుకున్నా ఇంట్లో వాళ్ళకి దానికి సంబంధం లేదు. కానీ బయటకు వెళ్ళిన తర్వాత నా వాయిస్ విని ఏమనుకుంటారు అనే భయంతో కొంచెం కావాలని టైట్గా బిగించి మాట్లాడటం, ఇలాగ అంటే మెయిన్ వాయిస్కి టైట్ చేయడం అని చేశాం. కానీ కుదరలేదు. కాదు, మీరు అంత భయపడే వాళ్ళు మాట్లాడడానికి, అలాంటి మీరు ఆన్ స్టేజ్ ఎక్కి పాట పాడినప్పుడు ఆబ్వియస్లీ మీ ఫీమేల్ వాయిస్ అని అందరికీ తెలుస్తుంది. మరి అంత ధైర్యం ఎలా వచ్చింది మీకు? ఫస్ట్ నేను కొన్ని ఆడిషన్స్కి వెళ్ళాను. ఆడిషన్స్కి వెళ్ళిన తర్వాత చాలామంది నీ వాయిస్ బాగుంది అనేవారు. అంటే వేరే కాంపిటేటర్స్ వస్తారు, అదే చిన్నపిల్లలతో వస్తారు కదా, వాళ్ళు అనడం బాగుంది అనేసి. అలా ఎప్పుడైతే నేను ఈ మాటలన్నీ పడ్డానో అండ్ నాకు సపోర్ట్ లేకపోవడం, నాకేమో సాంగ్స్ మీద ఇంట్రెస్ట్ పెరగడం, ఇవన్నీ నాకు అలా అనుకోకుండానే ధైర్యాన్ని పెంచేస్తాయి అనమాట. మీకు ఎవరైనా చెప్పారా సింగర్ చిన్మయి లాగా ఉంటుంది మీ వాయిస్ అని? అంటే సమంత గారికి డబ్బింగ్ చెప్తారా ఆవిడ? మీకు ఐడియా? అంటే చాలా మంది అంటారా? ఓకే, హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఫస్ట్ నమ్మలేను, అంటే ఆవిడ వాయిస్ ఎక్కడ మన వాయిస్ ఎక్కడ అనేసి నేను చెప్పేస్తా ఇప్పటికీ కూడా. ఆవిడ వాయిస్ చాలా బాగుంటుంది నా వాయిస్ కన్నా. ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. భయం పడితే వాళ్ళు ఏమనుకుంటారని భయం ఇప్పటికీ ఉంటుంది. యా, ఎందుకంటే బికాజ్ నేను నా వాయిస్ ఫీమేల్ కాబట్టి కొంచెం కూడా బాధ ఉంటుంది, ఇప్పుడు భయం ఉంటుంది. కానీ నా ఆ భయం ఉన్నప్పుడు కొంచెం నేను బ్రీత్ తీసుకుంటా, రిలాక్స్ అవుతారా? యా, అంటే ఆలోచిస్తాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ మాటలన్నీ గుర్తొచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు ధైర్యం వస్తుంది అనమాట.
ఎందుకంటే వీళ్ళకి సమాధానం ఇచ్చేలా ఉండాలి, కానీ భయపడి వెనక్కి వెళ్తే వాళ్ళకి నేను ఛాన్స్ ఇచ్చినట్టుగా ఉంటుంది. యా, అలా తలుచుకొని నేను స్టేజ్కి ఎక్కడం పాడడం. ఓకే, దాని తర్వాత మంచి అప్లోస్ వస్తుంది మీకు. యా, మ్యాక్సిమం కొంతమంది ఎలా అన్నా నేను అయితే పట్టించుకోను. ఇప్పటికీ కూడా అలాంటివి అంటే మీ టాలెంట్ ఏందో ప్రూవ్ చేసుకుంటున్నా కూడా అలాంటి మాటలు పడుతున్నారా? యా, అంటే ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి కదా, కొంతమంది అంటే నమ్మని వాళ్ళు కొంతమంది అలా ఉంటారు కదా, అంటే చిన్నపిల్లలు బచ్చి వాళ్ళు నా దృష్టిలో చిన్నపిల్లలు అయిపోయి. అంతేనా? వినేసి వదిలేయడం, చూసి వదిలేయడం. ఓకే, సో వైజాగ్ నుంచి హైదరాబాద్కి వచ్చేటప్పుడు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అండ్ హైదరాబాద్ ఎన్వైర్న్మెంట్ మీకు చాలా కొత్త, ఎలా అనిపించేది స్టార్టింగ్లో హైదరాబాద్కి వచ్చినప్పుడు? కానీ యా, ఫస్ట్లో నేను అసలు ఏదైనా కాంపిటీషన్స్ సెలెక్ట్ అయితేనే హైదరాబాద్లో అడుగు పెడదామని అనుకున్నా. నా చిన్నప్పుడు అంటే నేను చిన్నప్పటి నుంచి ఈ సూపర్ సింగర్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా, యా పాడత తీగ అవన్నీ, అప్పుడే అనుకున్నాను అనమాట ఒక్కసారైనా పాడాలి అనేసి. అందువల్ల చాలా కాంపిటీషన్స్కి వెళ్ళాను. మరి ఎందుకు సెలెక్ట్ కాలేదు నాకు తెలియదు మరి. అయితే అప్పటి నుంచి ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను నా సింగింగ్ని. ఆ తర్వాత కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. ఏంటి ఆ మిస్అండర్స్టాండింగ్? అంటే ఇది ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు నా వాయిస్ అంటే నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం. సింగింగ్ వైపు వెళ్ళాలని నా కోరిక చిన్నప్పటి నుంచి. ఎలాగో స్టడీస్ కూడా ఆగిపోయాయి. ఇంటర్ వరకే చదువుకున్నాను. అన్నయ్యల్ని అడగలేను నేను సంగీతం నేర్చుకుంటానని, ఎందుకంటే మన అమ్మా నాన్నలతో ఉన్నంత ఫ్రీడమ్ ఎవరితోటి ఉండదు. అది సొంత అన్నయ్యనే ఎవరైనా సరే. పర్టికులర్ జాబ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది, సింగింగ్ కావాలి, ఫుడ్ పెట్టవు, ఇలా గొడవలు అయ్యే రోజును. అంతేకాకుండా నాది బేసికల్లీ నాది ఫీమేల్ వాయిస్. నేను ఫేస్బుక్లో అట్లా నా సాంగ్స్ పడి పోస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కొంచెం కామెంట్ చేయడం అనే వాళ్ళ దగ్గర ఇవన్నీ నచ్చక రోజు గొడవ అయ్యేది అనమాట. అప్పటికే పేరెంట్స్ చనిపోయారు? యా, అప్పటికే. మీరు ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయారు పేరెంట్స్? ఏం చేస్తుండేవారు? యా, అమ్మ చనిపోయి ఇప్పుడు 6 years అవుతుంది, 6-7 అవుతుంది. నాన్నగారు చనిపోయి 10 అవుతుంది. ఓకే, ఇప్పుడు మీ ఏజ్? నా ఏజ్ 22. 22, చాలా చిన్న ఏజ్, చాలా అచీవ్ చేస్తూ వస్తున్నారు. ఆ తర్వాత ఇంకా నేను అంటే నిర్ణయించుకున్నాను అనమాట. అయితే మన మనసుకు సాటిస్ఫాక్షన్ ఉండే వైపు అడుగు వేయాలని. ఎలాగో ఇప్పుడు అమ్మ వాళ్ళు లేరు, ఓకే వీళ్ళకి నచ్చడం లేదు, కానీ నాకు అది చాలా ఇష్టం పాటలు అంటే. అంటే పూర్తిగానే కాదు, నన్ను నిరూపించుకుంటే ఏదో ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అందుకోసమని నేను వచ్చేసాను. గొడవలు అవడం, ఇంట్లో నుంచి వచ్చేయడం. హైదరాబాద్కి వచ్చిన స్టార్టింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్? యా, హైదరాబాద్కి వచ్చిన అంటే నేను వచ్చింది 2000 అనమాట. 2000 రూపీస్తో వచ్చారా? ఓకే, నాకు ఇక్కడ ఎవరికి తెలియదు అనమాట. అవును. వచ్చిన తర్వాత అలాగే గండాలు. అంటే 2000 రూపాయలతో హాస్టల్లో కట్టుకోలేరు, రూమ్కి షేర్ చేసుకోరే, ఎవరు తెలీదు, ఎలాగా? 3 నెలల వరకు జాబ్ కోసం పోరాడి. అప్పటి వరకు ఎక్కడ ఉండేవారు స్టేయింగ్ అంతా? స్టేయింగ్ అలాగే బస్ స్టాప్లో. అయ్యో, ఓకే. కన్నాళ్ళు అంటే జాబ్, నాకు వెంటనే జాబ్ రాదు కదా, నేను చదివింది ఇంటరు. నాకు ఇక్కడ ఎవరు తెలియదు, కాంటాక్ట్స్ లేవు. అందుకని జాబ్ వెతుక్కుంటూ అక్కడ బస్ స్టాప్లో అక్కడ ఉండడం. అలా 3 monthsకి జాబ్ వచ్చిందా? 3 months తర్వాత నాకు వచ్చింది. అది కూడా హౌస్ కీపింగ్ చేశాను. హౌస్ కీపింగ్ చేసి ఆ తర్వాత నేను కొన్ని ఈవెంట్ ఆర్గనైజర్స్ నెంబర్స్ కాంటాక్ట్స్ కనుక్కొని ఈవెంట్స్కి వెళ్దాం, అలా స్టార్ట్ చేశాను. అక్కడ వెళ్ళి సాంగ్స్ పాడేవారు? మ్యారేజ్ ఈవెంట్స్లో సాంగ్స్ పాడటం. ఒక ఈవెంట్కి ఎంత వచ్చేది అప్పట్లో? 1700 ఇలా పర్ డే. మంత్లీ ఎన్ని ఈవెంట్స్ ఉండేవి? ఒక 10 అలా వచ్చేది, అంత ఎక్కువ కాదు. అంటే నాకు కాంటాక్ట్ తక్కువ కదా అప్పట్లో. నెలకి ఒక 10, 7 అలా వచ్చేవన్నమాట. ఓకే, అప్పుడు మీకు సరిపోయేవి హాస్టల్లో కట్టుకోవడానికైనా కూడా?
ఓకే. సో తర్వాత మీ అన్నయ్య వాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చారా? ఇంకా కోపం ఉంది అన్నయ్యకి. ఇంకా కోపం ఉందా? రఘుకుంచ గారు లాంటి అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ మీకు ఛాన్స్ ఇచ్చారు, ఇప్పటికీ వాళ్ళు కాంటాక్ట్లోకి రాలేదా? అన్నీ ఇంకా రాలేదు. అక్క వాళ్ళు అంటే అక్క బావాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా మాట్లాడేది. ఇప్పుడు పర్లేదు, కొంచెం మాట్లాడుతుంది. కానీ అన్నయ్య ఇంకా కాంటాక్ట్ అవ్వలే. ఓకే. అక్కయ్య అన్నయ్య ఇద్దరు మ్యారీడ్? ముగ్గురు మ్యారేజ్, 2 అక్కలు ఒక అన్నయ్య. ఓ, లాస్ట్కి మీరు? లాస్ట్లో నేను. చాలా ఏజ్ గ్యాప్ కూడా వాళ్ళకి నాకు. ఓకే. అవి కొంచెం ఈ సాడ్ మూమెంట్స్ నుంచి బయటకు వచ్చేద్దాం. ఏదన్నా మంచి సాంగ్ పాడండి. చినుకు తాకి చెడిలో చిగురు తొడిగి చిలిమి విరిసి హరివిల్లులే ఎదుట నిలిచి నిజమే కలలు పంచి తీరే చినికి చిరునవ్వులే మునుపు కనుగొనని ఆనందమేదో కలిగే నాలో నాయి వేలని ఎగసి ఉప్పొంగి ఊహల్లో మునిగి ఉన్నాలే పలకరించి ఆసే పరవశాన్ని పెంచి చిలిపికేరింతలా కలవరింతే తరిమి పరుగులెత్తి మనసి ఒడిసి పట్టేదిలా నాలోనే దాగి నిదురించు నన్నే తట్టి లేపింది నీవేసుమా ఇంత అందంగా లోకాన్ని నేడే చూస్తున్నా. సూపర్, అసలు ఎంత బాగా పాడుతున్నారు. కళ్ళు మూసుకుంటే మాకు అక్కడ విజువల్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ సాంగ్స్ వినిపిస్తున్నాయి. లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది. ఇంత బాగా పాడుతున్నారు కదా మీరు. అంటే నాకు ఇందాక జస్ట్ డౌట్ వచ్చింది, మామూలుగా సినిమాలో కానీ మనకు డ్రామా ఆర్టిస్టులు కూడా మేల్స్ ఫీమేల్ ఆ వేషం వేసి చేస్తూ ఉంటారు, అది కామన్. ఫీమేల్ కూడా మేల్ లాగా చేస్తూ ఉంటారు. సో నీకున్నది పెద్ద విషయం కాదు అని ఎవరు నీకు చిన్నప్పటి నుంచి ధైర్యం చెప్పడం కానీ అలా ఎప్పుడు చేయలేదా? అంతగా లేదు, కానీ నా ఫ్రెండ్స్ కొంచెం చెప్పారు. ఈ మధ్య కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నేను ఎప్పుడైతే ఇంట్లోంచుకు వచ్చిన తర్వాత నాకు బయట పరిచయం అయిన వాళ్ళు అండ్ కొంతమంది ఈ విషయం అంత పెద్దదేం కాదు, నువ్వు స్పెషల్ అంతే అనేసి ఎంకరేజ్మెంట్ చేశారు. అంటే ఏదైతే నీకు ఇలా ఉంది అని బాధపడ్డావో అదే ఇప్పుడు నీకు ప్లస్ అయ్యి నేను ఒక సెలబ్రిటీ ఆ చైర్లో కూర్చోబెట్టింది. సో ఇది వినడానికి ఎలా అనిపిస్తుంది? నేను టీవీలోనే చూసుకోవడానికని వచ్చా ఇక్కడికి, అంటే పాట తీయగా వాటిలో, కానీ నాకు ఇలాంటి స్టేజ్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నెగిటివ్ కామెంట్స్ వినడం వల్ల ఏమో నాకు అంతగా ఎవరు సపోర్ట్ చేయరేమో, ఇలా ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉండేది. చాలా తక్కువగా ఉండేది. చాలా భయం, అంటే మాట్లాడడానికి కూడా భయం ఉండేది. షాప్కి వెళ్ళి అన్న ఇది అన్న అని అడగడానికి, అంటే షాప్ వాడు ఇలా చూస్తాడా. ఇప్పటికీ కొంచెం భయం ఏంటంటే ఉంది. పాపం ఈ వీడియోస్ చూసి కొంతమంది రోడ్డు మీద పలకరించడానికి వచ్చినప్పుడు ఓకే భయపడ్డా. వాళ్ళకైతే నిజంగా సారీ చెప్పాలి. ఇప్పుడు మీరు భయపడద్దు, ఎందుకంటే మీ వాయిస్ మీకు అసెట్, ఎవరి ముందైనా ధైర్యంగా మీరు మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. సో మీకు ఇలా పాటలు పాడడం ఇంట్రెస్ట్గా ఉంది, సినిమాలో పాటలు పాడాలనుకుంటున్నాను, ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి కలవడం కానీ మీ ఇంట్రెస్ట్ని చెప్పడం కానీ జరిగిందా? అంటే ఫస్ట్ నేను చెప్పింది ఆయనకి, నేను ఇక్కడ రాజమండ్రిలో 2000 మంది పైన ఎక్కువ మంది ముందు ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చాను. దానికి చీఫ్ గెస్ట్గా మన సోనీ సాహితీ గారు ఉన్నారు కదా. అవును, ఆవిడ వచ్చినప్పుడు రామాచారి గారి కూతురు. అక్కడ పాడినప్పుడు ఈశ్వర్ పెరవలి గారు అని ఒకళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం అయ్యారు. ఆయన సపోర్ట్ కర్ణంశ్రీ రాఘవేంద్రన్ గారు, వీళ్ళందరి దీనివల్ల కొంచెం నాకు కాంటాక్ట్స్ పెరిగాయి అనమాట. ఓకే, తను ఏమైనా హెల్ప్ చేస్తా అని చెప్పారా సాహితీ? అక్క అంటే అంతగా అంటే నేను పరిచయం తక్కువ కదా నాకు. ఆవిడ ఇచ్చిన కాంప్లిమెంట్ అయితే నాకు ఫస్ట్ అంటే నీ వాయిస్ మాత్రం చిన్మయ్య గారు వినంటే ఒకసారి వినాలి నీ వాయిస్ అని అప్పుడు స్టేజ్ మీద ఉంటారు అనమాట. అదే పక్కన మాట్లాడడానికి పిక్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కొన్ని మూవీ డైరెక్టర్స్ అంటే చిన్న వాళ్ళని కలిసాను, వాళ్ళు డబ్బింగ్ చెప్పడం అని స్టార్ట్ అయ్యాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు సంగీతం ఎక్కడ నేర్చుకుంటున్నారు, ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు?
అంటే పద్మిని మేడం అని ఆన్లైన్లో క్లాసెస్ నేర్పిస్తున్నారు. Hmm. రీసెంట్గా స్టార్ట్ చేశాను అనమాట ఈ Okay. మధ్యనే. ఇప్పుడు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉంది, లేదా మీరు ఇంకా మిమ్మల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఇంకా సంగీతం నేర్చుకోవడానికి ఎవరైనా హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నారా ఫైనాన్షియల్గా? యా, నాకు అంటే గురుముఖంగా నేర్చుకోవడం చాలా ఇష్టం, ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా నేర్చుకున్న దానికి గురుముఖంగా నేర్చుకున్న దానికి చాలా తేడా ఉంది. అవును. గురుముఖంగా నేర్చుకున్న దానికి కొన్ని మనకి మెలకువలు తెలుస్తాయి అన్నమాట. అంటే పాడేటప్పుడు ఎలా బ్రీతింగ్ ఏంటి, దానికి ప్రతి దానికి కొన్ని మెలకువలు ఉంటాయి. అవి నేర్చుకోవడానికి వీలవుతుంది అనమాట. ప్లస్ మన వాయిస్ చాలా ఓపెన్గా కూడా అవుతుంది గురుముఖంగా నేర్చుకుంటే. ప్లస్ నాకు వైలిన్ నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. ఓకే, వావ్. ఎట్ ఏ టైం రెండు అంటే కుదరదేమో కదా? ఇలా నేర్చుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. అంటే మీరు ఇక్కడ డబ్ చెప్పాలి, బయట ఈవెంట్స్కి వెళ్ళాలి, ఇవి చూసుకోవాలి అంటే మీకు టైం అడ్జస్ట్ చేసుకోగలుగుతారు? చేసుకోవచ్చు వీలైతే. వీలైతే. అంటే మనకి ఇప్పుడు సంగీతం అనేది కూడా డైలీ తీసుకోరు కదా, వీక్లీ 2-3 క్లాసెస్ కింద తీసుకుంటారు. ఓకే, డైలీ 1 hour అనేది ఏమి ఉండదు? ఉండదు, వీక్లీ 2 క్లాసెస్ కింద తీసుకుంటారు. అలాంటప్పుడు దాంతోపాటు ఇది కూడా నేర్చుకోవచ్చు. అంతే అంటారా? ఓకే, మీకు సినిమాలో యాక్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉందా? నాకు యాక్టింగ్ అయితే రాదు, సింగింగ్ అండ్ డబ్బింగ్ చాలండి. చాలు. ఒకవేళ ఆఫర్ వచ్చి ఇందులో చేయి బాబు బాగుంటుంది అంటే ట్రై చేస్తా. ట్రై చేస్తాను. యా. ఓకే, సో అలాగే ఎంత ముద్దుగా నవ్వుతున్నావో ఆ నవ్వుతోటి ఇంకొక సాంగ్ మా ఆడియన్స్ కోసం. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, కొంగే బంగారం పొంగే సింగారం చూసే నా వాలకం, ఓయమ్మ ఊపరాల గుమ్మ ఒళ్ళంతా తిమ్మిరాయనమ్మ, బావయ్యో బంతిలాడవయ్యో ఈ రాత్రి సంకురాత్రయ్యో, ఇదో రకం స్వయంవరం త్రియంబకం ప్రియం ప్రియం. సూపర్, చాలా బాగుంది. నేను ఇంకా వాడతారేమో అని అట్లనే ఆలోచిస్తున్నాను. ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజు, ఇలాగ వెళ్ళిపోకుండా ఆపడం, ఇలాంటి వాన జల్లు తడపదంట వల్లు, ఇలాగ దీని గుండెల్లో దాచడం, ఎప్పుడో లేనిది కాంతం, ఎక్కడా లేని ఏదో ప్రశాంతం, మరి నాలోన నువ్వు నీలోన నేను, మనకే మనమే సొంతం. జల జల జలపాతం నువ్వు, సలసల ఏరుని నేను, సలసలను తాకితే నన్ను పొంగి వరదైపోతాను, చలి 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 గాలిని నువ్వు, చిరు 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 అలని నేను, చిరు చిరను అల్లితే నన్ను ఎగిసి కిరటాన్నైపో అవుతాను. సూపర్. అంటే సూపర్ అనే వర్డ్ కంటే ఇంకేం వర్డ్ పెట్టినా కూడా తక్కువ అయిపోతుంది. సూపర్ అనే వర్డ్ కూడా తక్కువ మీరు పాడే ఈ పాటకు చాలా అంటే చాలా చాలా బాగా పాడుతున్నారు. అంటే మీకు సింగర్గానే కంటిన్యూ అవ్వాలని ఉందా, లేదంటే ఏదైనా ఓకే నేను నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉండాలి కంటిన్యూ అవ్వాలి అని అనుకుంటున్నారా? నాకు మెయిన్ అంటే నాకు ఇష్టమైనదే సింగింగ్ అనమాట. డబ్బింగ్ అనేది నాకు అలవాట్లయింది, కానీ ఇప్పుడు అది అలవాటు అయిపోయింది. ఓకే, ఇప్పటి వరకు ఈ పొజిషన్కి రావడానికి, స్టేజ్కి రావడానికి మెయిన్ రీజన్స్ ఎవరికి థ్యాంక్స్ చెప్పుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఫస్ట్ నా ఫ్రెండ్స్కి చెప్పుకోవాలి, తర్వాత కొన్ని నన్ను ఇంటర్వ్యూ చేసిన ఛానల్స్ వాళ్ళకి, అండ్ రఘు కొంచెం సార్కి, నాకు వెనకథలుండి నాకు అవన్నీ తట్టిన ప్రతి ఒక్కరికి కూడా, మెయిన్లీ నా ఇంటర్వ్యూ చూసి నాకు సపోర్ట్ చేసిన వ్యూవర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ చాలా హ్యాపీగా కూడా ఉంది. ఓకే, సో మీరు ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 3 years అనుకోవచ్చా? యా, 3 years అవుతుంది. అంటే ఇండస్ట్రీస్కి వచ్చి 2 years అవుతుంది. అంటే ఈ కరోనా మరి తీసేయాలి కదా. తీసేద్దాం, ఇది ఒకసారికి తీసేద్దాం. 2 years. సో 2 yearsలో మీకు ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారు? ఎంతమంది ఫ్రెండ్స్ అంటే నార్మల్గా ఉండే ఫ్రెండ్స్ కాకుండా మనం ఎలాంటి టైంలో ఉన్నా వీళ్ళు నాకు సపోర్టర్స్, వీళ్ళు నాకు ఉన్నారని ఒక ధైర్యం ఉంటుంది కదా, ఎంతమంది ఉన్నారు, ఎలా ఉంటారు ఇప్పటికి?
ఏ టైంలో అయినా సరే నేను ఒకవేళ చిన్న మూడ్ ఆఫ్గా అనిపించినా వాళ్ళకి నా మాటల్లో ఫోన్స్ మీద కాల్ చేయడం, కొంచెం నవ్వించడానికి ట్రై చేయడం, ఇలా అన్ని రకాలుగా నాకు ఒక స్టార్ మేకర్ అనే యాప్ ఉంది. యాప్స్ ద్వారా పరిచయమైన వాళ్ళు చాలా ప్లస్గా ఉన్నారనమాట నాకు. సూపర్. సో అయితే మీ వాయిస్ని కమెంట్ చేయడం కానీ, మిమ్మల్ని కమెంట్ చేయడం కానీ, ఇలా ఇండస్ట్రీలో జరిగినప్పుడు మీరు ఇండస్ట్రీలో ఎప్పుడైనా గొడవలు పడ్డారా? లేదు. బయట ఇండస్ట్రీ బయట అంటే నేను ఎక్కువగా గొడవలు పడడానికి ఇష్టపడను. అంటే అనుకోవచ్చు కొంతమంది చేతకంతనం అని అనుకోవచ్చు, కానీ ఇప్పుడు బురద మీద మనం రాయిస్తాం, మనకి ఏమవుతాయి, మన మీద చిల్లుతుంది అనమాట. ఇప్పుడు గొడవ పడతాం, ఏమవుతాం, తర్వాత రేపొద్దున మళ్ళీ మొక్కలు చేసుకోవాల్సిన వాళ్ళమే. వాళ్ళు గడ్డి తిన్నారని మనం గడ్డి తింటే ఏమవుతుంది? సో ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమున్నాయి ఇంకా? అంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ అయితే ఇది ఇలా చేసుకుంటూ లైట్గా నా డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఈ ఫీల్డ్లోనే సింగింగ్ అండ్ డబ్బింగ్ చేసుకోవడం, అంటే నచ్చినట్టుగా హ్యాపీగా బతకాలని. స్టడీస్ ఏమైనా కంటిన్యూ చేయాలని ఆలోచన ఉందా? డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, డిస్టెన్స్. ఓకే. సో ఇది చిన్మయి గారి వాయిస్ అన్నప్పుడు అరే నేను కూడా సమంత గారికి డబ్బింగ్ చెప్పే ఛాన్స్ ఏమైనా వస్తే బాగుండు అట్లా ఏమైనా అనుకున్నారా? అనిపించిందా? ఓకే, అంటే ఒక్కసారైనా చెప్తే బాగుండు అనిపించింది. ఓకే, యా. నాకు ఒక డౌట్ ఏంటంటే జనరల్గా అబ్బాయిలకి 15-16 అలా ఉన్నప్పుడు మళ్ళీ వాయిస్ చేంజ్ అవుతూ వస్తుంది కదా. సో మీరు ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఇలా సన్నగా ఉండిందా, లేదంటే నార్మల్గానే 5-6 ఇయర్స్ నుంచి ఇదే? అంటే చిన్నప్పటి నుంచి నేను పాటలు పాడడం వల్ల చిన్నప్పటి నుంచి నా వాయిస్ సన్నంగానే ఉండదు. ఓకే. సో అమ్మ వాళ్ళు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం? లేదు, మన పేరెంట్స్కి మనం ఎప్పుడు భారం అవ్వం కదా, ఎలా ఉన్నా సరే. భారం అని కాకుండా అంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను అలా ఎప్పుడు అనుకోలేదు. వాయిస్ వస్తుంది అన్నట్టుగా అంత ఆలోచించలేదు. అలా ఏం ఆలోచించలేదు. నాతో నార్మల్గానే ఉండేవారు మా అమ్మ వాళ్ళు. ఓకే. ఇప్పుడు మా పేరెంట్స్ దగ్గర నా దగ్గర వాయిస్ టాపిక్ వచ్చేది కాదు అసలు. వాయిస్ టాపిక్ వచ్చేది కాదు. ఇంకా నేను పాడుతుంటే అమ్మ వాళ్ళే సాయం చేసేవారు అనమాట. ఇంకా ఎంకరేజ్ చేస్తా. నేను కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు అమ్మ నాయన కథలు రావడం అలా జరిగింది. దానికి సో మీరు ఇందాకన్నా టీవీ షోస్ కొన్ని సరిగమప అలాంటి షోస్ ఉన్నప్పుడు నాకు కూడా పాడాలనిపించేది. ఎప్పుడైనా ట్రై చేశారు? ఆడిషన్స్కి వెళ్ళారా? వెళ్ళాను. అంటే 2012లో సాయిబాబా గీతామృతం అని వైజాగ్లో పెట్టారనమాట. అదే మా టీవీ వాళ్ళది. అప్పుడు నాగార్జున సార్ది సిడి సాయి మూవీ వచ్చింది కదా, అప్పుడు పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేసా. ప్యాడీ సాంగ్స్ ఉన్నాయి కదా, దానికి ట్రై చేసా. అలా ట్రై చేస్తూనే వచ్చా. ఎందుకు అప్పుడు మీరు అందులో ఆడిషన్ వరకు ఎందుకు ఆగిపోయారు? అంటే ఆడిషన్ వరకు ఆగిపోవడం అంటే అంతమందిలో మీకు ఆ టైంలో సంగీతం నేర్చుకోకపోవడం కూడా మైనస్ అనుకోవచ్చు కదా? మైనస్ అనుకోవచ్చు. ఓకే. అంటే మైనస్ అనే కాదు, అంటే మనకి అంటే కంటిన్యూస్గా ఏదైనా చేస్తూ ఉంటే కొద్దీ కొంత గ్రిప్ వస్తుంది అనమాట. నాకు అప్పుడు ఆ గ్రిప్ లేదనుకుంటాను అంత. ఓకే. అంటే గ్రిప్ అనే కాదు, మెయిన్ థింగ్ భయం ఆన్ స్టేజ్ ఎక్కగానే. అంటే నా వాయిస్ విని ఏమనుకుంటారని భయంతో ఏదైనా సమ్ మిస్టేక్స్ చేసి ఉంటాను. ఓకే. హైదరాబాద్కి వచ్చిన ఈ 3 ఏళ్లలో ఆకలి కష్టాలు చూసారు ఎప్పుడైనా? ఆ 3 నెలలు ఉన్నాయి కదా, అదే నాకు జాబ్ రాకముందు ఆ టైంలో బాగా తెలిసింది అనమాట నాకు. అంటే నాకు ఉండడానికి ప్లేస్ లేదు, తినడానికి తినలేదు. ఓకే. 2000 రూపీస్ అంటే హైదరాబాద్ అలాగే ఆ తర్వాత ఒక క్యాన్సర్ పేషెంట్ వాళ్ళ అమ్మగారు నాకు నా పరిస్థితి చూసి ఫుడ్ పెట్టడం, అలా నాకు అదే హాస్పిటల్, అదే నిమ్స్ హాస్పిటల్లోనే ఉన్నాను. నేను వెయిటింగ్ హాల్ బయట ఉంటుంది కదా, అక్కడ ఉన్నాను అనమాట. అక్కడే స్టే చేయడం, నైట్ టైం మార్నింగ్ టైం ఏవైనా ఈవెంట్ ఆర్గనైజర్స్ అయినా లేకపోతే జాబ్ అయినా వస్తుందేమో అని తిరగడం మార్నింగ్ అంతా. అలా చేస్తూ ఈవినింగ్ వచ్చి అలా పడుకునిపోవడం, అలసిపోయి తెలియకుండానే పడుకునిపోవడం. ఇదంతా అంటే ఒక్కొక్కసారి సెక్యూరిటీ వాళ్ళు పేషెంట్ తాలూకు వాళ్ళు ఉండాలి అన్నట్టుగా ఒక్కొక్కసారి కొంతమందిని అంటే
కొంతమంది దొంగలు వస్తున్నారు అనేసి చెక్ చేయడం అని చేసేవారు అనమాట. ఓకే. ఆ టైంలో నన్ను సెక్యూరిటీ బయటికి పంపించేసేటప్పుడు ఆవిడ నాకు సపోర్ట్ చేసిందనమాట. లేదు మా అబ్బాయి నేను రమ్మంటే వచ్చాడు అని చెప్పి అక్కడ నుంచి వాళ్ళు ఉన్నంత, అంటే వాళ్ళు 45 days ట్రీట్మెంట్, 45 days 2 months అలా ఉంటుంది. నేను ఇంకా 45 days ఉంటాను, పర్వాలేదు అని చెప్పి ఆ తర్వాత నాకు అన్నం పెట్టి ఇలా ఏంటి అనేసి నా గురించి కనుక్కొని అలా 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 నెమ్మదిగా అక్కడ హౌస్ కీపింగ్ వర్కర్స్ ఉంటారు కదా హాస్పిటల్లో, వాళ్ళకి నా గురించి చెప్పి జాబ్ ఇప్పించి అందులో. ఓకే. ఎందులో ఫస్ట్? ఇక్కడ మన బేగంపేటలోని త్రినేటి అనే సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది కదా, అందులో చేసా. సో అలా స్టార్ట్ అయ్యాయి ఆకలి కష్టాల నుంచి ఇప్పటి వరకు ఇక్కడ వరకు సక్సెస్ అవ్వుకుంటూ వచ్చారు. ఇంకా ఆ ప్లేస్లో ఉండాలి. సో నాకు ఎప్పుడెప్పుడు సమంత గారి వాయిస్ ఇప్పుడు మీ మాటల్లో వినాలి అని అనిపిస్తుంది. అంటే సమంత గారికి డబ్బింగ్ చెప్పేది చిన్మయ్య గారు అయినా కూడా మనం డైలాగ్స్ అనగానే సమంత గారి డైలాగ్స్ అంటారు కదా. ఓ 2 డైలాగ్స్. నువ్వు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను, బట్ యూ డోంట్ డిజర్వ్ ఇట్. నువ్వేంటో నువ్వు ఎలాంటాడో నాకు బాగా అర్థమైంది. ఇటు చూడు, అమ్మాయిలు 2 types ఉంటారు. Type 1 ఇలా చీట్ ట్రిప్స్కి పడిపోయి కుక్కలని వెనకాల తోకుప్పుకుంటూ వచ్చేస్తారు. Type 2 వాళ్ళని పడేయడం చాలా కష్టం, వాళ్ళ కోసం త్యాగాలు చేయాలి, యుద్ధాలు జరగాలి, లైఫ్ని రిస్క్ చేయాలి, అయినా పడతారనే గ్యారంటీ లేదు. నేను Type 2, గుడ్ బై. ఓ సూపర్. మీరు ఇంతకీ ఎలాంటి అబ్బాయి? టైప్ 1 అబ్బాయా, ట్రై చేసి వదిలే అబ్బాయా, లేదా వెంటపడే అబ్బాయా? మంచి బాలుడు. మంచి బాలుడు. మంచి బాలుడు అంటే రాముడు మంచి బాలులాగా అలా కనిపిస్తారు అంతేనా? సిట్టు బాబు, ఓ సిట్టు బాబు, నేను సాతర్లను కొట్టా కదా, నాకు చాలా బాగా అనిపించింది. ఈ పిల్లని నా కోసమే కొట్టాడా అనిపించింది. ఎందుకు కొట్టా? ఇంకా ఒప్పసలు అంటేని సర్లే, మా ఆయనకు పెళ్ళి చూస్తున్నాడు, నీకేమన్నా చేసుకునే ఉద్దేశం ఉందా? చేసుకునే ఉద్దేశం చెప్పు, రాత్రులు మాతో మాట్లాడతా. అయ్యో అసలు అయితే నాకు రంగస్థలం సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఇంకా ఇంకా ఇంకానా 4 పీకి నేను ఇక్కడ పడుకోబెడితే నీకు కూడా సిస్టర్నే అవుతాను రా. అది ఇంకోటి, నాకు త్వరగా పెళ్ళి చేసేయండి నాన్న, ఈ చదువులు అవి నా వల్ల కావట్లేదు. అలా చూడకండి నాన్న, ఒట్టుగా. పైగా ఒంటరిగా నాకు నిద్ర కూడా పట్టడం లేదు. ఓకే, ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో ఆ చెప్పినవన్నీ ఈ డైలాగ్స్ కూడా సమంత గారు విని ఆవిడ నుంచి అప్రిసియేషన్ వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అసలు? నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఆ సాంగ్ అయితే రిలీజ్ అవ్వబోతోంది రఘు కుంచె గారిది. బ్యాచ్ మూల సాంగ్ అయితే రిలీజ్ అవుతుంది, అందరికి తెలిసింది మధ్య. అయితే ఉన్నాయి, నేను డబ్బింగ్ స్పీడ్లో ఇప్పుడైతే కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అడ్వాంటేజ్, ఆనాటి నుండి ఈనాటి వరకు. ఆనాటి నుండి ఈనాటి వరకులో అయితే కొన్ని వేరియేషన్స్ మీరు చూస్తారనమాట. ఓకే. యా, అందులో ఏంటంటే చిన్నపిల్ల క్యారెక్టర్ అప్పుడు, పెద్ద అప్పుడు 2 వాయిసెస్ చేశాను అనమాట. వావ్, ఇది చెప్తారా ఏదైనా ఒకసారి? అంటే గౌతమ్ మరీ అంత సిగ్గేంట్రా బాబు, జాగర్లముడి గౌతమ్ అనే అబ్బాయికి బాపట్ల నిత్య అనే అమ్మాయి ఎప్పుడో పడిపోయింది. ఓహో నైస్. సో ఇప్పుడు మీరు చెప్పిన నేమ్స్ అనేవి వెబ్ సిరీస్ ఆర్ సినిమాలు ఏంటి? ఇది వెబ్ మూవీ అనమాట. ఇది మన ఆనాటి నుండి ఈనాటి వరకు అనేది 45 minutes మూవీ అనమాట. ఓకే, షార్ట్ ఫిల్మ్ టైప్. మిగతా ఉన్నాయి. అడ్వాంటేజ్ అనేది మూవీ, అదే అందులో సైకో క్యారెక్టర్కి అండ్ సాఫ్ట్ క్యారెక్టర్కి రెండింటికి చెప్పాను. ఓకే, కొంచెం మార్చి వేరియేషన్ చూపించాను. కానీ తను ఏంటంటే అప్పటికప్పుడు ఏడవడం, అప్పటికప్పుడు నవ్వడం, అప్పటికప్పుడు అంటే ఈ వేరియేషన్స్ అనేవి చూపించాలి. కొంచెం రొమాంటిక్గా అమ్మాయి అలా ఉంటుందన్నమాట. ఒకసారి ఇప్పటికిప్పుడు ఏడవడం, ఇప్పటికిప్పుడు నవ్వడం చూస్తారా? అది నన్ను మార్చాలనుకుంది, నేను దాని ప్లేస్నే మార్చేసాను ఫోటో ఫ్రేమ్లోకి. అవును, నేను పశువుని. చిన్నప్పటి నుంచి ఒకేలా ఉన్నా కూడా
సపోర్ట్ చేసావు. అందువల్ల అక్క మీద ప్రేమ కన్నా పక్క. అరే బావా, నీ పళ్ళని ఎవరు చంపారు అనుకున్నారా? ఇలా అక్కసారిగా మారిపోతుంటుంది అనమాట. ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా ఫ్యూచర్? యా ఉన్నాయి, అవి అప్పుడే చెప్పలేను. రివీల్ చేయొద్దు సీక్రెట్స్. యా ఓకే, సో ఫైనల్లీ మజిలీ మూవీ డైలాగ్ వినేసి ఎండ్ చేసేద్దాం. యా ఓకే. యా మజిలీలో సైడ్ వర్షన్ ఉంటుంది కదా, ఎండింగ్లో లాస్ట్లో ఎందుకంటే నటించిన నా వల్ల కావట్లేదు. ఇన్నాళ్ళు మిమ్మల్ని భరించలేదు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించా. అప్పుడు మీరు నాకు దూరంగా ఉన్నా కూడా నాకు బాధ అనిపించలేదు, ఎందుకంటే అందులో నిజం ఉంది. కానీ ఈ 10 రోజులు మీరు నన్ను ప్రేమిస్తున్నట్లు నటిస్తుంటే ఆ ప్రేమ అబద్ధమని గుర్తొచ్చిన ప్రతిసారి నా ప్రాణం పోతున్నట్టుంది. సూపర్ అండి. యా విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నారో కంపల్సరీ అది అచీవ్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so అంటారు కదా, much. హార్డ్ వర్కింగ్ చేసే వాళ్ళు ఎప్పుడూ కూడా ఏదో ఒక రోజు ఆ స్థాయిలో ఉంటారు, సక్సెస్ అవుతారు అనేసి. సో Thank వెయిట్ you. చేస్తాం మీ సక్సెస్ కోసం. Thank ఐ you, విష్ thank యూ you so ఆల్ ద much. బెస్ట్ అండి. మీ ఆడియన్స్కి ఏం చెప్తారు ఫైనల్లీ, మీ ఫ్యాన్స్కి? అంటే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా నిజంగా అంటే సపోర్టర్స్ అనమాట వాళ్ళు. నాకు వెనుతట్టి నాకు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళందరూ నిజంగా. అంటే నేను ఫస్ట్లో నిజం చెప్తున్నా, ఎంత కూడా మాట్లాడడానికి కూడా నేను భయపడతాను అసలు చాలా కొత్త. ఇప్పుడు నేను కొంచెమైనా నోరు చెప్పి మాట్లాడగలుగుతున్నాను అంటే వాళ్ళందరూ సపోర్టే. ఓకే, యా అంటే నాకు ఒక ధైర్యం అన్నీ ఇచ్చి సపోర్ట్ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నిజంగా చాలా చాలా థ్యాంక్స్. ఎప్పటికీ వాళ్ళని మర్చిపోలేను అనమాట. నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.